వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం గుడ్ ఫ్రైడే అని పురస్కరించుకొని శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కోట మండలం చెందూడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం వారి చిత్రపటానికి పుల్లమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని విద్యార్థులకు శిబిరమునకు హాజరైన గ్రామ ప్రజలకు వేసవి సీజన్లో చికెన్ పాక్స్, అమ్మూరు లాంటి వ్యాధులు రాకుండా హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తమ నెల్లూరు గ్రామ ప్రజలు, ఆయన అభిమానులు, ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, రమేష్ ఐకేర్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ వి రమేష్ బాబు, టెక్నీషియన్లు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అంటే ముందు నాకు సన్మానాలు అంటే ఏం పెద్ద ఇష్టం ఉండదు. నేను చేసిన దానికి మళ్ళీ చెప్పుకోవడం ఏంటి నాకు ఇష్టం ఉండదు. కానీ మా మామ అభిమానంతో చేశాడు కాబట్టి చేయించుకున్నాను. మామకు థ్యాంక్స్. రెడ్డి గారు మనం వైపు మనకి ఏమైనా గ్రామంలో చెడ్డ మంచి చూస్తాడు ఆయన శివరెడ్డి గారు. ఆయన లక్ష్యం ఉండాలా? నేను సాగబెట్టుకోవాలా? కోట మండలం చెందూడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా 18 సంవత్సరాలుగా మా ఫౌండేషన్ నిర్వహిస్తున్నాం. ఈ ఫౌండేషన్లో 18 సంవత్సరాల నుంచి మా అల్లుడు 53 సార్లు రక్తదానం చేశారు. ఈ 53 సార్లు రక్తదానం చేయడమే కాక మేము ఏ క్యాంపు నిర్వహించినా దానికి ముందుండి నడిపిస్తారు. దానికి మా అల్లుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఉత్తర నెల్లూరు గ్రామంలో నెల్లూరు వాసన ఐకేర్, కోట రమేష్ ఐకేర్, డాక్టర్ వి రమేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ మెగా వైద్య శిబిరం నిర్వహించాం. గ్రామంలో మంచి స్పందన వచ్చింది. అందరూ ముందుగా వచ్చి ఈ వైద్య శిబిరంలో పాల్గొని అందరూ కళ్ళు తమ సమస్యలు తెలియజేసి వారికి అద్దాలు కావాలంటే అద్దాలు, కొంతమంది ఆపరేషన్లకు ప్రిపేర్ అయ్యారు. వాళ్ళని కూడా రెడ్డి గారికి చెప్పాము. వాళ్ళు ఎప్పుడు పంపండి నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళని ఆ రోజు పంపిస్తాను. అందుకని ఈ రక్తదానం గత 2 నెలలుగా మేము ఉగాది పురస్కారాలు చేస్తున్నాము. ఈ ఉగాది పురస్కారం సందర్భంగా మా శ్రీనివాసరెడ్డికి ఘన సన్మానం చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న గ్రామస్తులకు అందరికీ మా ధన్యవాదాలు. డాక్టర్ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. ఆపోబాయి మీకు వయసు ఎంత? వయసు 48. చూడండి బాగుంది. సేనా బాగా మేడం ఈ ఎండకి మీరు ఎండను చూడలేరు. ఆ చుక్కాలు ఉండడం వల్ల ఎండను చూడలేరు. వయసు ఎంత మీకు?
చూడు ఒక ఫోటో తీసేనా ఇట్లా ఈ ఫోటో ఒకటిది వీడియో వీడియో తీసి తెలియదు అందుకని అందరూ బయట చూడు అవునా